పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఇటీవల మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా ఎప్పుడు ఎలిజిబిలిటీ మరి ఇవి అన్నీ కూడా ఎప్పుడు ఇవి విడుదల కానున్నాయి. అలాగే జూలై నెలకు సంబంధించి అమౌంట్ వచ్చేసి కూడా ఈ నెల అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది. చాలామంది పెన్షన్దారులు అయితే అడుగుతున్నారన్నమాట. ఏది మన ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ కొంచెం మందికి చూసుకున్నట్టయితే ఈ పూర్తయిన తర్వాత అమౌంట్ పడలేదని అయితే చెప్పారు అన్నమాట. ఏది మన జూన్ నెలకు సంబంధించి అమౌంట్ ఎవరికైతే పడలేదో మీరు అందరూ కూడా వేచి ఉండండి. ఇప్పుడు ఈ అమౌంట్కి సంబంధించి జూలై నెల అమౌంట్ వచ్చేసి కూడా ఆగస్ట్ నెల ఇక్కడ మనకు 21 24 లోపు అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. సో పెన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే షేర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇక్కడ కీలక నిర్ణయంపై అయితే ఎల్లుండి క్యాబినెట్ భేటీ ఉన్నదన్నమాట. సో ఇక్కడ మనకు ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు 4016 రూపాయలు 6016 రూపాయలు పెన్షన్ పెంపు చేస్తామని అయితే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మనకు అధికారంలోకి వచ్చుడుతోనే 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారు. సో 6 గ్యారెంటీలో చూసుకున్నట్టయితే మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కానివ్వచ్చు. సో ఇక్కడ మనకు పూర్తిగా చూసుకున్నట్టయితే కీలకంగా చర్చించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై కానివ్వచ్చు. సో ఇక్కడ ల్యాండ్ ఫ్యూరింగ్లపై భాగంగా భూములు ఇచ్చే రైతులు అభివృద్ధి చేసిన స్థలాలలో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో ఇటు మనకు అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేసే కనీస వయసుని అలాగే సంబంధించి దీనికి సంబంధించి కూడా మనకైతే ఫిక్స్ చేయనుందన్నమాట. మన ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. సో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఒకసారి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో పెన్షన్లకు సంబంధించి అయితే ఇక్కడ మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మంజూరు చేసారు అన్నమాట. సో మంజూరు చేసారు. సో ఓకే దీనికి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ వచ్చేసి